ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। చాలా హ్యాపీగా ఉంది కదూ. ఎక్కడ హ్యాపీ హ్యాపీ ఎక్కడుందో చెప్పండి. వర్షంలో తడవడం హ్యాపీగా ఉందని చెప్పాడు. నాకు వర్షం అంటే చాలా ఇష్టం. నీకు ఇష్టమా? నాకు కూడా చాలా ఇష్టం. వాన ఆగిపోయింది. మళ్ళీ నువ్వు దాన్ని స్టార్ట్ చేసుకో తమ్ముడు. అరే అది వర్షం, స్కూటర్ కాదు. కిక్ చేస్తే స్టార్ట్ అవ్వడానికి. ఓహో పిల్లలు, మీరు ఇలా వర్షంలో తడిచారంటే మీకు జ్వరం వస్తుంది. ఇప్పుడు వర్షం పడట్లేదు కదా మేడం, మాకెలా ఫీవర్ వస్తుంది? ఎండాకాలం అన్నాక సూర్యుడు వస్తాడు, వర్షాకాలం అన్నాక వర్షం కూడా వస్తుంది. చప్పట్లు కొట్టండి. కన్నా సార్, మీరు చప్పట్లు కొట్టేంతగా ఇక్కడ ఏం జరిగిందని? ఎందుకంటే కన్నా సార్ వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు చపాతీలు చేస్తారు. అరే నువ్వు అన్ని నాన్ సింక్ లోనే అర్థం చేసుకుంటావా? నేను వర్షం గురించి చెప్పాను. మీ అమ్మ వర్షాన్ని రప్పించగలరా? అయితే ఇక్కడ కూడా వర్షాన్ని రప్పించండి ప్లీజ్. అరే యార్, వర్షంలో తడవాలనుకుంటే వెంటనే అడవికి వెళ్ళండి. అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ నా ఫ్రెండే. ఫారెస్ట్ లోనే ఉండి వర్షాన్ని ఎంజాయ్ చేద్దాం. చప్పట్లు కొట్టండి. పండగలకి అందరూ చేసుకొని తింటారు బొబ్బట్లు. నా మాటలు విని కొడతారు అందరూ. చప్పట్లు కొట్టండి. సూపర్. ఎలా ఉంది? నిజంగానే మీరు చాలా మంచి విషయం చెప్పారు. అలాగే మనం పిక్నిక్ వెళ్ళినట్టుంటుంది కదా. మంచిది మంచిది మంచిది. మనం ఇవాళ బయలుదేరదాం. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. అరే, మన జీప్ కి ఏమైంది కన్నా సార్? ఫుట్బాల్ మ్యాచ్ లో గెలవాలంటే ఎప్పుడు గోల్ కొట్టాలి. ఈ బండి కదలాలంటే అందరూ జీప్ ని నెట్టాలి. త్వరగా చప్పట్లు కొట్టండి. సరేలే, పర్వాలేదు. చప్పట్లు కొట్టకపోయినా పర్వాలేదు, కానీ జీప్ ని మాత్రం నెట్టండి. చూసారా, గెస్ట్ హౌస్ అని అక్కడ బోర్డు వేస్తుంది. త్వరగా వెళ్దాం. గాజు గ్లాసు కింద పడితే పగిలిపోతుంది. ఈ చెట్టు కొమ్మ విరిగిపోతుంది. చప్పట్లు కొట్టండి.
అరే గాడిద, అలాంటి సమయంలో ఎవరైనా చప్పట్లు కొడతారా? కాపాడండి, మమ్మల్ని కాపాడండి. కన్నా సరే కదా కవిత చెప్పారు, ఆయన మీద తప్పుందని ఎవరు చెప్పడం లేదేంటి? ఏయ్, మనం ఈ దారి నుంచే వెళ్ళొచ్చు, రండి. కన్నా సార్ని మేడంని మనం ఎలాగైనా కాపాడాలి, రండి వెళ్దాం. కిటీ కాపాడండి, కాపాడండి, నాకు ఈత తెలీదు, కాపాడండి. పపెట్, నీకు ఎగరడం తెలుసు కదా? థ్యాంక్ యూ, నేను ఈ విషయాన్ని మర్చిపోయాను. బన్నీ, మనమంతా దారి తప్పామనిపిస్తోంది. మనం ఇప్పటికే ఆ బోట్ వెక్కి వెళ్ళిపోదాం. మేడం ఇంకా కన్నా సార్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మనల్ని కనిపెడతారు, ఏమంటారు? అలాగా, కానీ వాళ్ళు ఇరుకున్నారు, వాళ్ళని ఎవరు కనిపెడతారు? ఇలా చూడు, కరుణా గారు ఫోన్ చేసి ఈ పాటికి రప్పించడానికి ప్రయత్నం చేసే ఉంటారు. అసలు మీరేం టెన్షన్ పడకండి, పదండి. మన పడవ కింద చెట్టు పెరిగింది చూడండి. అరే గాడిద, బోటు కిందేమీ చెట్టు పెరగలేదు, మన బోటే చెట్టు దగ్గరికి వచ్చింది. మనం ఇక్కడ ఇరుక్కుపోయాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పడవ రోజులు మనం వెళ్తే ఈ నీటిలో మనం కొట్టుకుపోతాం. ఒకవేళ పడవ అక్కడి నుంచి కదిలిందంటే మనం ఖచ్చితంగా నీటిలో పడిపోతాం. సరే, ప్రాబ్లం ఏంటో మీరే చెప్పండి, పడవ లేదా నీళ్ళ? ఇప్పుడు మనం మునిగిపోకుండా ఉండాలంటే పడవ నడపాలి. ఇటు నాలుగు వైపులా నీళ్ళే కనిపిస్తున్నాయి, కానీ చూపు మేరలో తీరం కనపడడం లేదు. ఆ పక్క చూడండి, అక్కడ ఒక కొండ ఉంది. మనం ఒడ్డుకి వెళ్ళాలి, కొండకి కాదు. ఈడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఈయన్ని నీటిలో తోసేద్దామా? ఎప్పుడు చూసినా బుర్రలేనట్టే మాట్లాడతాడు. కాపాడండి, 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 ఇక్కడికి రండి, ఇటువైపు, ఇటు వచ్చి సాయం చేయండి. గ్రామం వచ్చేసింది అనుకుంటాను, మనం వాళ్ళ దగ్గరికి వెళ్దామా? అరే గాడిద, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం చెప్పు. వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో నుంచోకుండా ఎందుకని బయటకు వచ్చి నుంచున్నారు? నీకు కళ్ళు కనబట్టలేదా? వాళ్ళ ఇళ్ళన్నీ నీటిలో మునిగిపోయాయి, అందుకనే వాళ్ళు ఇంటి మీద నిలబడ్డారు. కాపాడండి, మమ్మల్ని కాపాడండి. అక్కడ వాళ్ళు ఏమంటున్నారో చూడు, వాళ్ళు అక్కడ కాపాడండి అని అరుస్తున్నారు. మూర్ఖుడా, వాళ్ళు మనల్ని సాయం అడుగుతున్నారు. వాళ్ళని మనం కాపాడి తీరాలి. ముందు మనల్ని మనం కాపాడుకుందాం, అర్థమైందా? కిట్టి చెప్పింది కరెక్టే, మన దగ్గర బోట్ ఉంది కాబట్టి మనం వాళ్ళకి సహాయం చేయాలి. ఒకవేళ ఇది వాళ్ళ పడవై ఉంటే వాళ్ళు మనల్ని పట్టుకొని పోలీసులకి అప్పగిస్తే అప్పుడు మనం ఏం చేయాలి? కానీ నువ్వు కాసేపు మౌనంగా ఉంటావా? ఎంతసేపని అలా ఉండాలి? 20 ఏళ్ళు మూసుకో. నేను మీతో ముందే చెప్పాను, అటు చూడండి పోలీసులు వచ్చేసారు. అయ్యో, నీకేం తెలీదు, వాళ్ళు పోలీసులు కాదు, ఆర్మీ. మనల్ని పట్టుకోవడానికి ఆర్మీ వచ్చిందా? అదేమీ కాదు, వాళ్ళు ప్రజల్ని కాపాడడానికి వచ్చారు.
మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇకపై మన అవసరం వాళ్ళకేమీ లేదు. సరేరా వెళ్దాం. ఏం చేస్తున్నావు? మునిగిపోతావు. ఆ నీళ్లు చూసావా ఎంత లోతుగా ఉన్నాయో? మీరందరూ బాగున్నారు, సంతోషం. ఈ బోట్ ఎవరిది? ఎవరైనా బ్యాటింగ్ వస్తే సిక్స్లు కొడతారు. ఆఫీసర్, మీరెందుకు ఆ బోటు గురించి అడుగుతున్నారు? చప్పట్లు కొట్టండి, చెప్పండి. ఎందుకంటే ఈ బోటును నడుపుతూ వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలా మందిని కాపాడారని నాతో చెప్పారు. అయితే అది మాదే. మేమే వాళ్ళకి సాయం చేశాం. శభాష్, మీరు చాలా మంచి పని చేశారు. మీకు బ్రేవరీ అవార్డు లభించును. ప్రతి ఎగ్జామ్ తర్వాత పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ఉంటుంది రివార్డు. మీకు తప్పకుండా వస్తుంది సూపర్ బ్రేవరీ అవార్డు. చప్పట్లు కొట్టండి. నిజంగానే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇంత మంచి పని చేసినందుకు నేను మీకు ఒక బహుమానం ఇస్తాను. అడగండి. మీ అందరికీ ఏం కావాలో నన్ను అడగండి. మీతో పాటే మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళండి. గార్డెన్ లో వర్షం పడ్డప్పుడు మేము తడిస్తే చాలు. వర్షం వల్ల కూడా ఇంత ప్రమాదం జరుగుతుందని మాకు తెలియకుండా పోయింది. తమ్ముడు, నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది. ఇన్ని రోజులు నీళ్ళే చాలా ప్రమాదం అని అనుకుంటున్నాను. ఈ నీటిలో విసిరేయాలి. ఇప్పుడే మనందరం కలిసి నీటిలో విసిరేద్దాం. నోరు మూసుకుంటావా లేదా?